నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామందండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు. అటు కార్పొరేట్‌లో గానివ్వండి, ఇండస్ట్రీలో గానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో గానివ్వండి, సక్సెస్‌ఫుల్‌గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్‌గా మీ ఫ్యామిలీ పేరైతే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్‌లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు దివ్య. లెటర్ డి ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. డి అంటే 4 అంటే రాహు. సో లెటర్ డి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు. సో దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ వెన్ ద నేమ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అంటే డి ఒకటి బాగుంటే సరిపోదు, లెటర్స్ అన్నీ బాగుండాలి. సో డిలో ఉండేవాళ్ళు తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. సో వీళ్ళకి గోమేధికం చాలా బాగా పనిచేస్తుంది. బ్రౌన్ కలర్, యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ ఆర్ వెరీ గుడ్. సో ఇప్పుడు నేను చెప్పబోయే పేరు దివ్య. సో నాకు కూడా చాలా ఇష్టమైన పేరు ఇది. మా తమ్ముడు దివ్యతేజ అమెరికాలో సైంటిస్ట్, డాక్టర్, ఈజ్ వర్కింగ్ దేర్ ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 10 years. నాకు ఇష్టమైన తమ్ముడు, మా అమ్మకి చెల్లి కొడుకు. సో నేను కూడా అందుకే ఇదే పేరు నా కూతురికి పెట్టుకున్నా. స్పెల్లింగ్ మార్చి పెట్టుకున్న నా పెద్ద కూతురికి. షీఈస్ డూయింగ్ బీటెక్ ఇన్ హైదరాబాద్. సో దివ్యాలో D1611 5, 11, 12, 13 నంబర్. సో దివ్యాలో 13 నంబర్. సో 13 అనేది రాహు నంబర్. రాహు సంఖ్య వల్ల వీళ్ళకి తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, కష్టాలు కూడా ఎక్కువ. నేను కొన్ని వేల దివ్యాల కరెక్షన్ ఇచ్చాను. అందరూ కూడా మంచి మంచి జాబ్స్ చేసేవాళ్ళే. సో కొంతమందికి జాబ్లో ప్రాబ్లం, కొంతమందికి హెల్త్ ప్రాబ్లం, కొంతమందికి భర్తతో ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్స్కి పేరే సొల్యూషన్ అండి. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క కరెక్షన్ ఉండదు. పేరు కరెక్ట్గా ఉంటుంది. కారు బాగుంటే కరీంనగర్ పోవచ్చు, విజయవాడ పోవచ్చు, లేదా తిరుపతికి పోవచ్చు. కారు బాగుంటే, బాగాలేకపోతే ఇంటి బయట కూడా తీయలేము. సో పేరు బాగుంటే ఏదైనా చేయొచ్చు. సో దివ్యలో 13 నంబర్ విల్ క్రియేట్ హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం. సో ఈ 13 నంబర్ మంచి నంబర్ కాదు. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్యాడ్ నంబర్, ఈవిల్ నంబర్ అండ్ ఈవెన్ డెత్ నంబర్. బాగా కష్టపెడుతుంది, మానసిక శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. పైథాగరస్ సిస్టంలో దివ్యాలో 25 నంబర్ ఉంది. ఈ 25 నంబర్ అనేది అద్భుతమైన నంబర్. బట్ చాల్డీన్లో 13 నంబర్. అంటే ఒక టైర్లో ఏమో గాలి బాగాలేదు, ఒక టైర్లో ఏమో గాలి బాగుంది. ఈ 25 నంబర్ వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాతుల నంబర్. హైదరాబాద్ 25, కిరణ్ నెహ్రూలో ఉల్లి కిరణ్ 25, నాగార్జున 25, బిల్ గేట్స్ 25, యాపిల్ ఫోన్స్ కదా, యాపిల్లో 25, రిలయన్స్లో 25 అండ్ శాంసంగ్లో 25. ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాతులే కదా. ఈ 25 వల్ల వీళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఉద్యోగాలు చేస్తారు. ఈ 13 వల్ల ఇంట్లో ఇబ్బందులు పడతారు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, భర్తతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దే కెన్ ఎర్న్ మనీ. ఓన్లీ అర్నింగ్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలి. ఇంట్లో ఎక్కువ 13, 14 గంటలు ఇంట్లో ఉంటాం, ఆఫీస్లో 7 or 8 hours ఉంటాం. సో ఇంట్లో కూడా బాగుండాలటట్టు ఈ పేర్లో అయితే కరెక్షన్ మస్ట్. సో నేను కొన్ని వేల మంది దివ్యాలు, మన రీసెంట్గా అయితే బెంగళూరులో ఒక దివ్య పెళ్ళి 6 ఏళ్ళు అయింది. అతను సాఫ్ట్వేర్, ఆమె సాఫ్ట్వేర్. ఇద్దరికి మనస్పర్ధలు వస్తున్నాయి, కొట్లాట్లు వస్తున్నాయి. అలాగే అత్తింటికి వెళ్తుంది, పుట్టింటికి వెళ్తుంది, మళ్ళీ అత్తింటికి వస్తూ ఉంది. సో ఆ అమ్మాయి ఏమంటే పిల్లలు లేట్ అవుతున్నారు, భర్తతో ఇబ్బందులు వస్తున్నాయి. అసలు ఈయనతో కంటిన్యూ అవ్వాలా వద్దా, సో విడిపోవాలా,
చాలా ఆలోచించింది. నేను ఇద్దరికి, దివ్యకి వాళ్ళ హస్బెండ్ కరెక్షన్ ఇచ్చాను. కేవలం 40-45 రోజుల్లో ఇద్దరు బాగా కలిసిపోయారు, అండర్స్టాండింగ్ వచ్చారు, ఒకే మాట. ఈ 6 ఏళ్ళలో నేను చూసిన నా భర్త, ఈ 45లో చూసిన భర్త చాలా మారిపోయినాడు, చాలా బాగున్నాడు. సో మళ్ళీ ఒక 6 నెలల్లోనే ఆ అమ్మాయి కన్సీవ్ అయింది, పాప పుట్టింది, పేరు నేనే ఇచ్చాను. వాళ్ళ బంధువుల్లో సుమారు 100 మందికి బెంగళూరులో ఈ అమ్మాయే ఫీజు కట్టి ఈ అమ్మాయి కరెక్షన్ చేయించింది. సో అంత నమ్ముతుంది. స్టోన్స్ ఇది వేయాలమ్మా అంటే వెంటనే ఆర్డర్ మందర పెట్టి తీసుకోవడం. సో అలా దివ్యాలు నేను కొన్ని వేల మంది దివ్యాలకు ఇచ్చాను. సో సమస్య ఏదైనప్పటికీ పరిష్కారం పేరులో చిన్న మార్పు. సో మీ పేరు దివ్య అయితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది బికాస్ ఆఫ్ 13 నంబర్. అపాయింట్మెంట్ 2 టైప్స్, ఒకటి డైరెక్ట్, ఒకటి ఆన్లైన్. ఆన్లైన్లో మీరు ఈ స్క్రీన్లో కనిపించే నంబర్ కాల్ చేస్తే ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తారు. సో అపాయింట్మెంట్ తీసుకున్న 24 ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకున్న 24 అవర్స్ లోపల మీకు షీట్ వస్తుంది. కొత్త స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, సర్టిఫికెట్లు ఏం మార్చం, మీ ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకుంటే చాలు. సో లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలో వస్తాయి. డైరెక్ట్ అంటే మీరు శనివారం లోపల అపాయింట్మెంట్ తీసుకుంటే డీటెయిల్స్ అన్నీ ఆఫీస్లో ఇచ్చేస్తే, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇస్తే కరెక్షన్ చేసుకొని ఆదివారం నేను 9:30కి అంతా ఆఫీస్లో ఉంటాను. మీరు వచ్చాక పాత పేరులో ఇబ్బందులు ఏంటి, కొత్త పేరులో లాభాలు ఏంటి, ఈ నంబర్ వల్ల మీకు జరగబోయే మంచి ఏంటి, ఏ నంబర్ నమ్ముకోవాలి, ఏ కలర్ ఎక్కువ వేసుకోవాలా, ఏ కలర్ అవాయిడ్ చేయాలి, ఏ లక్కీ స్టోన్స్ వెంటనే వేసుకోవాలి. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మీరు గట్టిగా చెప్పుకుంటే వేసుకుని ఉంటాం సార్, మేము 5 years అయింది, ఒక స్టోన్ వేసుకున్నాము, మాకు 50% బాగుంది, 70 బాగుంది. నేను చెప్తే 2 అంటే 2 వేసుకోండి, 3 అంటే 3 వేసుకోండి, 100% బాగుంటారు. సో నేరుగా వచ్చిన వాళ్ళకి కొంచెం బాగా అర్థమయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి నా ప్రిఫరెన్స్, నాకే చాయిస్ ఇస్తే నేరుగా రండి, నా పక్కన కూర్చోండి, అన్నీ మాట్లాడుకోండి, మీ అదృష్టాన్ని మీతో పాటు పట్టుకొని వెళ్ళండి. మన ప్రోగ్రాం చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలుని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 hours రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 day పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888.
స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు. రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా? ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకలకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను. నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను. మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది. June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు. 1 వీక్ అయిపోయి అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను. షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు. లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.